ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, ఏమైంది అంత టెన్షన్ పడుతున్నా? మేనేజర్ గారు ఫోన్ చేస్తున్నారండి. అవునా, మాట్లాడు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మైథిలి. అమౌంట్ రెడీ అయిందా? అయిపోతుంది సార్. ఏమోనమ్మా, నీ మాట కాదనలేక హెల్ప్ అయితే చేశాను, కానీ రాత్రంతా నాకు నిద్రలేదు. పొరపాటును మీరు డబ్బులు ఇవ్వకపోతే నా ఉద్యోగం ఊడిపోయి నా కుటుంబం మొత్తం వీధిన పడుతుందమ్మా. అయ్యో సార్, సార్ ప్లీజ్ మీరు టెన్షన్ పడకండి. బ్యాంక్ ఓపెన్ అయ్యే టైంకి ఏదో ఒకటి చేసి మీకు డబ్బులు తెచ్చిచ్చే బాధ్యత మాది. అమ్మయ్యా, ఈ మాట వినగానే పోతున్న ఊపిరి తిరిగి వచ్చినట్టుందమ్మా. లేట్ చేయకుండా త్వరగా తెచ్చేయండి అమ్మా. అలాగే సార్. ఏమండి, విన్నారుగా, మన వల్ల తన ఉద్యోగం ఎక్కడ పోయి తన కుటుంబం ఎక్కడ వీధిన పడుతుందో అని చాలా భయపడిపోతున్నారండి. మన వల్ల ఆయనకి మంచి జరగకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం జరగకూడదు. అలా జరిగితే ఆ పాపం మనదే అవుతుందండి. మైథిలి, నువ్వేం టెన్షన్ పడకు. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ని అడిగానని చెప్పాను కదా, కాసేపట్లో ఎవరో ఒకరు రెడీ చేస్తారు. వెంటనే వెళ్ళి ఆయనకి డబ్బులు ఇచ్చేద్దాం. ఏమండి, మీరు మాత్రం వదిలిపెట్టకుండా కంటిన్యూగా ట్రై చేస్తూనే ఉండండి. లేదంటే ఆయన ఉద్యోగం ఊడిపోవడమే కాదు, ఇంట్లో నిజం తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. నువ్వేం టెన్షన్ పడకు మైథిలి, నేనున్నాను కదా. మీరున్నారన్న ధైర్యంతోనే ఉన్నాను, లేదంటే నా గుండె ఎప్పుడు ఆగిపోయి ఉండేది. మైథిలి, ఏంటా మాటలు? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. శుభప్రద, అలంకరణ పూర్తయిపోయింది. అమ్మా శుభప్రద, నువ్వు రెడీ అయిపోయావు. ఇంకా అల్లుడు గారే మిగిలారు. ఒకసారి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పమ్మా. అలాగేనమ్మా. ఆయనకేముంది, 1000 గుళ్ళ పూజారి. ఏ సిగలో పువ్వులు పెట్టడానికి వెళ్లారో ఏమో. ఆంటీ, ఒకసారి రండి. రండి చెప్తాను. ఏంటి త్రిష, ఏమైంది? ఒకసారి లెటర్ చదవండి. అంటే లీలాకృష్ణ అన్నయ్య ఉదయం నుంచి కనిపించకపోవడానికి కారణం ఇదా? అవునండి, నాకు తెలిసి లీలాకృష్ణ బాబాయ్ ఎవరితోనూ లేచిపోయి ఉంటారు. కరెక్ట్. అందుకే భార్య మీద ప్రేమ ఒలికిపోతున్నట్టు ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చాడు. ఇప్పుడేం చేద్దామండి? ఈ విషయం ఎవరికీ చెప్పకుండా పెళ్లి రోజున వచ్చే అతిథుల ముందు పరువు తీద్దామా? లేదా ఆ శుభప్రదని భయపెట్టి బాధపెట్టి ఘోరంగా అవమానించి ఈ ఇంటి నుంచి పంపిద్దామంటావా? ఎస్, దాన్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టడమే కరెక్ట్. అందుకే మనకి ఈ బ్రహ్మాస్త్రం దొరికింది. వెళ్దాం పద. అత్తయ్యా, అత్తయ్యా, శుభప్రద, అందరూ ఒకసారి రండి. పదమ్మా. ఏమైంది సుహాసిని, అలా అరుస్తున్నావు? లీలాకృష్ణ అన్నయ్య కొంప ముంచాడు అత్తయ్య గారు. ఏం మాట్లాడుతున్నావు సుహాసిని? నా అల్లుడు కొంప ముంచడమేంటి? అవునమ్మమ్మ గారు, మీరేమో కూతురికి అల్లుడికి ఘనంగా పెళ్లి రోజు జరిపించాలని ఏర్పాట్లు చేస్తుంటే ఆయనేమో పెట్టబేడ సర్దుకొని ఎటో వెళ్ళిపోయాడు. అందుకే ఉదయం నుంచి ఎవ్వరికీ కనిపించట్లేదు. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అరే, నన్ను వదిలిపెట్టి మా ఆయన ఎటో వెళ్ళిపోవడం ఏంటి? నాకు తెలుసు శుభప్రద, నా మాటలు నువ్వు నమ్మవని. ఇదిగో మీ ఆయన గారే స్వయంగా రాసిన లెటర్ ఉంది, చదువుకో. నాలాంటి నీచుడు నీలాంటి దేవతకి భర్తగా ఉండే అర్హత లేదు. నువ్వు సుఖంగా ఉండటం కోసం, నువ్వు సంతోషంగా ఉండటం కోసం ఈ దుర్మార్గుడు నీకు దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఇక జీవితంలో నా మొహం నీకు చూయించను. నా కోసం ఇతక్కండి. ఇట్లు లీలాకృష్ణ. ఏముందమ్మా అందులో? వీళ్ళు చెప్పేది నిజమా? అల్లుడు గారు నిన్ను ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయారా? చెప్పమ్మా, మాట్లాడు.
జానకమ్మ గారు, ఎందుకు కంగారు పడతారు? ఆ లెటర్లో ఏం రాస్తుందో నేను చదువుతాను. నేను ఇస్తాను. ఏమిటి రామయ్య గారు, వీళ్ళు చెప్పినట్టుగానే అల్లుడు గారి ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయారా? చెప్పండి. అవును జానకమ్మ గారు. అవునమ్మా, మీరు భయపడి అనవసరంగా నానమ్మని భయపెట్టకండి. అవును జానకమ్మ గారు. మనవడు మనవరాలు చూడండి ఎంత ధైర్యంగా ఎంత నమ్మకంగా ఉన్నారో. అదే ధైర్యంతో అదే నమ్మకంతో ఉందాం. ఖచ్చితంగా అల్లుడు గారు తిరిగి వస్తారు. తిరిగి రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఆ లెటర్లో రాసినట్టు మా ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడన్నది నిజం, తిరిగి వస్తాడన్నది అబద్ధం. ఇంతకీ ఆయన ఎక్కడికి వెళ్ళినట్టు, ఎందుకు వెళ్ళినట్టు? నా స్వాతి బంగారం ఇక్కడే ఉంటానని చెప్పింది. ఎక్కడుందప్పా? బంగారం వస్తున్నా వస్తున్నా. హాయ్ లీలాకృష్ణ గారు. హాయ్ స్వాతి డార్లింగ్. మీరు చెప్పిన మాటల్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఏట్ను అనేది? నా మాటల మీద నీకు నమ్మకం లేదా? అవునండి, మిమ్మల్ని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించిన మీ భార్య మీకు విడాకులు ఇస్తుందంటే నాకు అస్సలు నమ్మకం లేదండి. తెలుసు బంగారం, నువ్విట్టా అనుమానిస్తావని నాకు ముందే తెలుసు. అందుకే ప్రూఫ్తో వచ్చా. ప్రూఫా? నా భార్య నాకు ఇడాకలివ్వటానికి అంగీకరించినట్టుగా సంతకం పెట్టిన డాక్యుమెంట్ ఇది. ఓసారి చూసుకో. మీరు చెప్పేది నిజమేనండి. శుభప్రద గారు మీకు విడాకులు ఇవ్వడానికి అంగీకరిస్తున్నట్టు సంతకం పెట్టారు. మరి లీలాకృష్ణట్టే ఏదనుకున్నావు? నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నీకోసం నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే పెళ్ళాన్ని కూడా వదులుకొని వచ్చేసినాను. ఈ రోజు నుంచి నువ్వే నా ప్రపంచం, నువ్వే నా లోకం, నువ్వే నా దైవం. థ్యాంక్ యూ అండి. ఇంతకీ ఈ బ్యాగ్ లో ఏమున్నాయి? ₹1,00,00,000 డబ్బులున్నాయి, ₹1,00,000 నగలున్నాయి. ఎట్టుకుని ఏ ఫారెన్ కు వెళ్ళిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోదాం. శిలకా కోరింకల్లా బతికేద్దాం. ఏదంతా అలాగేనండి. అవును, నువ్వేమట్టుకు రాలేదా? మీరు అడుగుతుంది డబ్బుల గురించేనా? నాకు డబ్బుతో పనేముందండి. ఫారెన్ లో మా డాడీకి కంపెనీలున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.